వాళ్ళు అన్న మాట కోట్ల రూపాయలు మాట్లాడతారు. అది ఏమంటారు వాళ్ళు? మనము చనిపో వరకు ఎత్తటిని ఎందుకు కూర్చోవాలా? ఈ బలహీనతలో, ఈ ఓటమిలో, ఈ కరువులో, ఈ పేదరికంలో, ఈ ఆకలి బాధతో, ఈ ముట్టడి తిప్పలో చచ్చిపోయితే విదేశీతులు ఎందుకు ఉండాలి? ఇట్లారా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. నీకేదైనా ఒక ఆశ ఉందా? ఏదైనా కోరిక ఉందా? ఏదైనా బలహీనత ఉందా? ఏదైనా ఒక ఏరియా గెలవలేకపోతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? నేను అన్నాను, చచ్చిపోయేదాకా అలాగే ఉండాలా? ఇప్పటికే 5 ఏళ్ళు అయింది, ఇప్పటికే 10 ఏళ్ళు అయింది, ఇప్పటికే 15 ఏళ్ళింది. ఆ వ్యసనం నేను పట్టుకుంది, ఆ అలవాటు నేను పట్టుకుంది, ఆ పరిచయం నేను పట్టుకుంది, ఆ SMS నడుతున్నాయి, ఆ వాట్సాప్ నడుతున్నాయి, ఆ ఫేస్బుక్ నడుతున్నాయి. ఎక్కడో దొరుకుతుంది ఇబ్బంది. నువ్వు కూడా హ్యాపీగా లేవు, కానీ జయించలేకపోతున్నావు. నీకు కూడా ఇష్టం కాదు, కానీ నీ వల్ల కావట్లేదు. ఈ రోజు ఈ మాట చెప్పుకోవాలి మనందరం. ఏంటన్నమాట? చచ్చిపోయే వరకు ఇలాగే ఎందుకు బతకాలి అనండి. యేసుక్రీస్తు నామములో దైవిక రోషం మీలో కలుగును కాక. ఈ మాట మీ నరాల్లో ఇంకిపోవాలని కోరుకున్నాను నేను. మారా మధురం అవ్వలేదా? రెల్లు వంటి వాడు రాయిగా మారలేదా? ఎత్తివాడు అద్భుతమైన నాయకుడు అయిపోలేదా? ఒక వేశ్య కుమారుడు బేభత్సమైన న్యాయాధిపతిగా మారిపోలేదా? వీళ్ళందరూ ఫస్ట్ నుంచి హీరోస్ ఏం కాదు. నానా బాధలు పడి, నానా సావులు తెచ్చి, జీవితం అంతా శ్రమలతో, ఓటములతో, గాయాలతో బతికి ఒక రేంజ్కి వచ్చారు. మొత్తానికి ఫస్ట్ నుంచి సూపర్ ఏం కాదా లేమి. మనకంటే వీక్గా ఉన్న చాలా ఏరియాల్లో. కానీ వాళ్ళకి ఒక సంకల్పం కలిగింది, నేను ఇలాగే సావకూడదు. ఏదో కొన్ని పొరపాట్లు జరిగినాయి, తప్పులు జరిగినాయి, బలహీన పడ్డా, కానీ ఇలాగే సావకూడదు అనే కేసు వచ్చింది వాళ్ళకి.